హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు అయితే ఒక విలేజ్ సైడ్ అయితే వెళ్ళాను అనమాట. నియర్ బై వాళ్ళైతే కొంచెం దొడ్డులోనే అన్ని చక్కగా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ అయితే చక్కగా పండించుకుంటూ ఉన్నారనమాట. చాలా చక్కగా అయితే అనిపించింది నాకు. నిమ్మకాయలు అయితే ఆకుల కంటే కూడా కాయలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బీరకాయలు అయితే పెద్ద పెద్దవి 2-3 కాసేసాయి. ఇంకా చక్కగా కింద అయితే ఆకుకూరలు అవన్నీ కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు. సో అదంతా చూసి అయితే ఇంకా వేరే సైడ్ అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాకు ప్రతి చోట కూడా విలేజ్లో నాకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, పల్లెటూరు అవటం వల్ల గవర్నమెంట్ సైడ్ అమ్మాయేమో ఏదన్నా మన ఇళ్ళు కానీ వాకిళ్ళు కానీ ఇలాంటివన్నీ ఫొటోస్ తీసుకెళ్ళిపోయి ఎక్కడ ఏది పెడితే మనకి ఏది క్యాన్సిల్ అవుతుందో అనే టెన్షన్ అయితే ప్రతి ఒక్కరితో భయపడుతూ అలా అసలు మొహాలు చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు, ఎవరో కొంతమంది తప్ప. వీళ్ళైతే చాలా పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. చక్కగా చాలా ప్రశాంతంగా అయితే చిన్న చిన్న పూరీళ్ళు చూసైతే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఇది బంగాళాబంతి పువ్వు అంటారు. చాలా తక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. ఇక్కడైతే ఆడపిల్లలు ఉన్నారు, 6th 7th చదివే పిల్లలు అంటే వీళ్ళంతా అక్క అక్క ఆంటీ ఆంటీ అని వాళ్ళు నోటికి వచ్చినట్టు పిలుస్తూ ఒకటే మాట్లాడుతూ చేస్తూ ఉన్నారనమాట. సరే ఏదైనా మాట్లాడినమ్మా అంటే సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతున్నారు. పల్లెటూరు కదా, చాలా చక్కగా అయితే అనిపించింది. పెద్దవాళ్ళంతా నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారనమాట, ఏంటమ్మా ఎందుకు అని. సో ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళతో మాట్లాడుతూ అయితే స్టార్ట్ అయ్యాను. అన్నీ షేర్ చేసుకున్నట్టే ఇది కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఏది ఎలా జరిగినా పల్లెటూరులో ఉండే ఆప్యాయత అయితే ఇంకెక్కడా ఉండదు. ఏమంటారు?